ఎన్టీఆర్ జిల్లా గుంటుపల్లిలో రైజ్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. మహిళల ఆర్థికాభివృద్ధికి చేయూతను ఇచ్చేలా ఈ కార్యక్రమం చేపట్టినట్లు కలెక్టర్ లక్ష్మీసా తెలిపారు. చేతి వృత్తుల ద్వారా ఉత్పత్తులను తయారు చేసి మార్కెటింగ్ చేస్తున్నట్లుగా తెలిపారు. దీంతో మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతారని తెలిపారు. ఇక సెల్ఫ్ వెల్ఫేర్ గ్రూపులు చిన్న తరహా పారిశ్రామికవేత్తలుగా మార్చేలా ఈ రైజ్ ద్వారా శిక్షణ ఇస్తున్నట్లుగా కలెక్టర్ తెలిపారు. రైజ్ సెంటర్ రూరల్ ఇంక్యుబేషన్ స్కిల్లింగ్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెంటర్ గుంటుపల్లి ఇబ్రాహీంపట్నంలో స్టార్ట్ చేయడం జరిగింది. ఇది గత జూలై నుంచే మనము కార్యరూపంలోకి తీసుకొచ్చాము. మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇది ఎక్కడైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ విమెన్ ఏదైతే ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా పనిచేస్తున్నారో లేదా ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలనుకుంటున్నారో లేదా ఒక ఐడియా ఉంది నేను దీన్ని ఎలాగా కార్యరూపంలోకి తీసుకురావాలనో లేదా నేను ఒక యాక్టివిటీ చేస్తున్నాను కానీ దీన్ని ఎలా మార్కెట్ లింకప్ చేయాలి, దీన్ని ఎలాగ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అనే దాని గురించి ఎవరికైతే తప్పన ఉంటుందో అటువంటి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళు మంచి పారిశ్రామికవేత్త ఎదగడానికి చేయడానికి కావాల్సిన అన్ని అవకాశాలని ఆ సదుపాయాలని ఈ రైజ్ సెంటర్లో తీసుకురావడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ కాన్సెప్ట్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర విజన్లో భాగంగా మనకు లక్ష్యాలను ఇచ్చిందో అది అచీవ్ చేయడానికి, అలాగే లఖ్పతి దీదీస్ని కూడా తయారు చేయడానికి ఏదో వికసిత్ భారత్లో కాన్సెప్ట్ ఉందో ఈ రెండిట్లో భాగంగా ఈ కార్యక్రమం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా వాళ్ళకి ఏ ప్రకారంగా హెల్ప్ చేయగలుగుతామంటే కొంతమందికి ఐడియా ఉంది, అమలు చేయడానికి అవకాశం కావాలి. కొంతమంది అమలు చేస్తున్నారు కానీ మార్కెట్ లింకేజ్ లేదు. కొంతమందికి చేస్తున్నారు చిన్న లెవెల్కి కానీ వాళ్ళకు లోన్ కావాలి. సో కొంతమంది బాగా చేస్తూనే ఉన్నారు కానీ డెవలప్మెంట్ అంటే వృద్ధి ఆ ప్రోగ్రెస్ అంతా అనుకున్నట్టు లేదు. సో ఇటువంటి డౌట్ ఉన్న వాళ్ళకి ఇటువంటి అవకాశాలు కావాల్సిన వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేయడానికి రతన్ టాటా ఇన్నోవేషన్ స్పోక్ ఏదైతే ఉందో వాళ్ళతో మనము ఎంఓయూ చేసుకున్నాము. వాళ్ళు ఒక ఐడియాని ఏ ప్రకారంగా మనం ఆర్టికులేట్ చేయాలి, ఒక ఐడియాని ఏ ప్రకారంగా మార్కెటింగ్ లింక్ చేయాలి, అలాగే ఎలా దీన్ని పబ్లిసిటీ చేయాలి, అలాగే మార్కెటింగ్ చేసుకోవాలనేది గైడెన్స్ ఇస్తాం. నుంచి తర్వాత కలెక్టర్ గారి సపోర్ట్తోనే నా బిజినెస్ లాస్ట్ 7 years నుంచి నేను ఒక రేంజ్ లో ఉంటే ఈ 1 year జస్ట్ ఒక 6 months లో నా బిజినెస్ డబుల్ అయిందండి. మంచి మార్కెటింగ్ సపోర్ట్ దొరుకుతుంది అండ్ కొత్త కస్టమర్ కొత్త వీళ్ళు కొనుక్కోవడానికి కూడా కొత్త వ్యక్తులకి ఎక్కువ మంది మార్కెటింగ్ దొరుకుతుంది, ఎక్కువ మంది వస్తున్నారు. నాకు డిఆర్డి ఆఫీస్ నుంచి కలెక్టర్ గారి సపోర్ట్తో నా బిజినెస్ డబుల్ అయిందండి. మల్టిపుల్ నాకు ఎగ్జిబిషన్ స్టాల్స్ కూడా నాకు వాళ్ళు అరేంజ్ చేసిస్తున్నారు. వాటి వల్ల నాకు మంత్లీ 50,000 అబోవ్ ఇప్పుడు ఆదాయం వస్తుంది. నా డాల్స్ని మన స్టేట్లోనే కాకుండా ఇతర దేశాలకు కూడా ఇప్పుడు ఎగుమతి చేస్తుంది. నాకు మార్కెటింగ్ అండి ఏఎఫ్ఎస్యు ద్వారా నా పాంప్లెట్స్ నేను తయారు చేస్తున్నాను. నా మార్కెటింగ్ చేసుకోవడానికి వీళ్ళు తెలిసిన వాళ్ళని ప్రమోట్ చెప్తున్నారు. వాళ్ళకి నేను పర్సనల్గా అండ్ మా ఎస్హెచ్జి ఉమెన్స్ ఎస్హెచ్జి నుంచి కూడా నేను వాళ్ళ దగ్గర నుంచి మార్కెటింగ్ తీసుకుంటున్నాను. వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు నా ప్రోడక్ట్ని. ప్రమోట్ చేయడం వల్ల 1-2 కాదు 100లో నాకు ఆర్డర్స్ వస్తున్నాయి. నమస్తే అండి, నా పేరు ఉమా అండి. నేను బీటెక్ చేశాను. బీటెక్ చేసి నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే కరోనా టైంలో మేము ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నాము. ఈ ఎద్దుగానుగ నుంచి ఆయిల్ తీస్తామండి. మేము న్యాచురల్గా తీస్తాము ఆయిల్. ఎద్దుగానుగ నుంచి న్యాచురల్గా తీస్తాము అంటే మనకి కరెంట్తో పని ఉండదు, స్లో ప్రాసెస్లో ఆయిల్ తీస్తాము. మేము ఈ గానుగ పెట్టుకోవడానికి నాకు గవర్నమెంట్ చాలా సపోర్ట్ చేశారు. మన డిఆర్డి ఆఫీస్ నుంచి సార్ వాళ్ళు పీడీ సార్ సపోర్ట్ చేశారు. నెక్స్ట్ అక్కడి నుంచి నన్ను కలెక్టర్ గారి దగ్గర దాకా తీసుకెళ్లారండి. నేను ఇప్పుడు ఒక యూనిటే ఉంది, నాకు సెకండ్ యూనిట్ చేసుకోవడానికి కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. మార్కెటింగ్ వచ్చేసి నాకు డిజిటల్ మార్కెటింగ్ కానీ లేదంటే ఇంకా మాకు ఏఐ కానీ ఈ ట్రైనింగ్కి నన్ను పిలుస్తున్నారు అనమాట. నాకు అంత నాలెడ్జ్ లేదు, అంటే వాటి మీద అంత అవగాహన లేదు. దాని నుంచి నేను అవగాహన తెచ్చుకొని ఇప్పుడు నా బిజినెస్ని ఇంకా ఎంత డెవలప్ చేసుకోవాలి, ఎలా డిజిటల్ మార్కెటింగ్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్లో ఉన్నాను. నెక్స్ట్ నేను ఈ పిఎంఎఫ్ఎంఈ ద్వారా 10 lakhs లోన్ తీసుకున్నాను. ఆ స్కీమ్లో నేను సబ్సిడీ పొందుతున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి రైజ్ అనే ప్రోగ్రామ్ ద్వారా ఇంకొంచెం ఎలా డెవలప్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్ కూడా తెలుసుకోగలిగాను.